బాపన చిన్న చీరాల గడియార స్తంభం సెంటర్ లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వెనిజులా అధ్యక్షుడు మధుర దంపతులను వెంటనే అమెరికా దేశం విడుదల చేయాలంటూ అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను తృప్తిపరచాలని వ్యాఖ్యలు చేస్తూ ఆ దేశ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ట్రంప్ ఉన్నారు. ఈ విధానం సరైంది కాదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు బాబురావు, వసంతరావు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అమెరికా వెనిజులా మీద దాడి చేసి వెనిజులా దేశ అధ్యక్షుడైనటువంటి నికోలస్ మదురో ఆయన సతీమణి ఇద్దరు కూడా కిడ్నాప్ చేసి అమెరికా నిర్బంధించింది. ఈ దాడిని సిపిఎం పార్టీ చీరాల ప్రాంతీయ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకోసం చెప్పంటే అమెరికా ఒక దురాక్రమణ సామ్రాజ్యవాద ఆకాంక్షతోటి వెనిజులా పైన దాడి చేస్తూ ఉంది. దీనికి కారణం వాళ్ళు కిడ్నాప్ చేయడానికి కారణం వాళ్ళు చెబుతూ ఉంది, అమెరికా చెబుతూ ఉంది ఈరోజు నార్కో టెర్రరిజాన్ని వెనిజులా ప్రోత్సహిస్తూ ఉంది, డ్రగ్స్ని సప్లై చేస్తుంది అమెరికా అని చెబుతున్నారు. కానీ వాస్తవాలు దానికి భిన్నంగా ఉన్నాయి. వెనిజులాకి 2024 జరిగిన ఎన్నికల్లో మధురో అత్యంత మెజార్టీతో గెలిచాడు. అంతకుముందు అమెరికాకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం వెనిజులాలో కొనసాగింది. వెనిజులాలో అమెరికాకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు అమెరికా యొక్క ఆయిల్ కంపెనీలు వెనిజులాలో ఆయిల్ బయట తీసేసి అమ్ముకోవడం కోసం వాళ్ళందరూ అమెరికా సామ్రాజ్యవాద ధోరణులకు వ్యతిరేకంగా వెనిజులా అధ్యక్షుడు భారతీయ కిడ్నాప్ చేసినందుకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ కార్యక్రమాన్ని గతంలో 2 సామ్రాజ్యవాద దేశాలు ఉండేవి, అమెరికా, రష్యా. ఈ ప్రపంచ దేశాల్లో కొన్ని రష్యా వైపు, కొన్ని అమెరికా వైపు వాళ్ళ మధ్య ఇబ్బందుల్ని రష్యా కాస్తా ఉంది. అలాంటిది రష్యా ఆర్థిక సంక్షోభంలో పడిపోవడం వల్ల ఇవాళ సామ్రాజ్యవాద దేశం ఒకటిగానే ఉండింది అమెరికా. అందువల్ల దానికి వ్యతిరేకంగా దాని ఇష్టారాజ్యంగా పరిపాలిస్తూ ప్రపంచం మీద యత్నం చేస్తుంది. ఈ దుర్మార్గపు పోరాటాన్ని ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్న దేశాలు